కలిసి సుఖంగా ఉందాంరా అంది ప్రేమగా పిల్లి. నీ మనసు ఎప్పుడెలా మారుతుందో నీకే తెలియదు కనుక ఇలా దూరంగానే ఉందాం అంది ఎలుక. అయ్యో, అలా అనడం ధర్మమా? ప్రాణరక్షణ చేసిన నిన్ను శత్రువుగా ఎప్పుడైనా చూస్తానా అంది పిల్లి. ఇంతకన్నా నీకు దగ్గరగా నేను రాను, ఎందుకంటే నేను నీకు ఆహారం కదా. బలవంతుడైన శత్రువు వలన ప్రయోజనం కలిగినా అది అయిపోయిన తర్వాత ఆ స్నేహం వదిలేయాలి, లేకపోతే కీడు కలుగుతుంది. నమ్మదగిన వారిని నమ్మాలి. నీలాంటి వారిని నమ్మకుండా నేను బ్రతుకుతాను. వేటగాడి లాంటి వాడిని నమ్మకుండా నువ్వు బ్రతుకు అంది ఖచ్చితంగా ఎలుక. పిల్లి సిగ్గుపడింది. నిజమే కదా, ఎలుక తనకు ఆహారం ఏ సమయంలో బుద్ధి ఎలా పుడుతుందో కదా అనుకుంటూ పిల్లి మెల్లగా చెట్టుపైకి వెళ్ళిపోయింది. ఎలుక వేరొక చెట్టు దగ్గర నుండి కన్నంలోకి వెళ్ళిపోయింది. ఈ కథలో నీతి, శత్రువుకి అవసరం వస్తే సహాయం చేయవచ్చు, కానీ శత్రువుని పూర్తిగా నమ్మకూడదు.